గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. లాస్ట్ క్లాస్లో మనం లీనియర్ సమ్ ఆఫ్ టూ సబ్స్పేసెస్ అండ్ వాటి మీద ఉండే థియరమ్స్ని కంప్లీట్ చేసాం. ఈ వీడియోలో లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ది వెక్టర్స్ అంటే ఏంటి, లీనియర్ స్పాన్ ఆఫ్ ఎ సెట్, ఓకే, ఎల్ ఆఫ్ ఎస్, దట్ ఈస్ ద లీనియర్ స్పాన్ ఆఫ్ ఎ సెట్ అంటే ఏంటి, వాటి మీద ఉండే టూ థియరమ్స్ని మనం చూద్దాం. ఓకే, ఈ వీడియోలో పర్టికులర్గా మనం ఏం నేర్చుకుంటామండి, ద లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఏ వెక్టర్స్ అంటే ఏంటి, అండ్ లీనియర్ స్పాన్ ఆఫ్ ఏ సెట్ అంటే ఏంటి, అండ్ మోరెవర్ వాటి మీద ఉండేటువంటి టూ థియరమ్స్ని మనం స్టడీ చేద్దాం. ఓకే, ఫస్ట్ ఇక్కడ వచ్చేసరికి డెఫినేషన్ చూడండి. ద లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఏ వెక్టర్స్, ద లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఏ వెక్టర్స్ అంటే డెఫినేషన్ ఏంటంటే, లెట్ వి ఆఫ్ ఎఫ్ బి ఏ వెక్టర్ స్పేస్ అండ్ ఆల్ఫా 1 ఆల్ఫా 2 ఆల్ఫా n బిలాంగ్స్ టు వి. అంటే వి ఆఫ్ ఎఫ్ అనేటువంటిది ఒక వెక్టర్ స్పేస్ అయి ఉండి, అండ్ ఆల్ఫా 1 ఆల్ఫా 2 ఆల్ఫా n అనేటువంటివి ఏంటి, వెక్టర్స్ ఇన్ వి, విలో n వెక్టర్స్ అనమాట. ఆల్ఫా 1 ఆల్ఫా 2 ఆల్ఫా n అనేటువంటివి n వెక్టర్స్. ఓకే, అయితే ఫర్ a1 a2 an బిలాంగ్స్ టు ఎఫ్, ఇక్కడ a1 a2 an అనేటువంటివి ఏంటంటే స్కేలర్స్. ఓకే, ఎఫ్ అనేటువంటి ఫీల్డ్లోంచి తీసుకునేటువంటి స్కేలర్స్ అనమాట. ఓకే, ఫర్ a1 a2 an బిలాంగ్స్ టు ఎఫ్ స్కేలర్స్ అయినట్టయితే, ఇఫ్ ఆల్ఫా ఈక్వల్ టు a1 ఆల్ఫా 1 ప్లస్ a2 ఆల్ఫా 2 ప్లస్ an ఆల్ఫా n, అంటే a1 ఆల్ఫా 1 ప్లస్ a2 ఆల్ఫా 2 ప్లస్ an ఆల్ఫా n వాల్యూ కనుక ఆల్ఫా కనుక అయినట్టయితే, దెన్ ఆల్ఫా ఈజ్ కాల్డ్ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ది వెక్టర్స్ ఆల్ఫా 1 ఆల్ఫా 2 ఆల్ఫా n అని చెప్తాము. అంటే ఏంటంటే ఇక్కడ ఆల్ఫాని ఆల్ఫా ఈక్వల్ అంటే a1 ఆల్ఫా 1 ప్లస్ a2 ఆల్ఫా 2 ప్లస్ an ఆల్ఫా n కింద కనుక రాయగలిగినట్టయితే, అప్పుడు ఆల్ఫా అనేటువంటి ఆ వెక్టర్ని మనం ఏమని చెప్తాం, ద లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ది వెక్టర్స్ ఆల్ఫా 1 ఆల్ఫా 2 ఆల్ఫా n అని చెప్తాం. ఓకే, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ స్టడీ చేద్దాం. ఏంటి ఎగ్జాంపుల్? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆల్ఫా అనేటువంటి ఒక వెక్టర్ తీసుకుందాం. ఆల్ఫా అనేటువంటి వెక్టర్ 1, 2, 3. ఓకే, ఆల్ఫా 1 అనేటువంటి వెక్టర్ 1, 0, 0, అండ్ ఆల్ఫా 2 అనేటువంటి వెక్టర్ని 0, 1, 0 అని తీసుకుందాం. ఆల్ఫా 3 అనేటువంటి వెక్టర్ 0, 0, 1 అని తీసుకుందాం. ఇక్కడ మనం స్టడీ చేసినట్టయితే ఈ ఆల్ఫా అనేటువంటి వెక్టర్ ఏదైతే ఉందో 1, 2, 3 అనేటువంటి వెక్టర్ మనం ఎలా రాయొచ్చు, ఇక్కడ 1 ఇంటూ, ఓకే, దట్ ఈస్ 1, 0, 0 ప్లస్ 2 ఇంటూ 0, 1, 0 ప్లస్ 3 ఇంటూ 0, 0, 1. చూడండి, వీటిని అన్నిటిని యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది, ఆల్ఫా వస్తుంది. సో 1 ఇంటూ 1, 1, 2 ఇంటూ 0, 0, 3 ఇంటూ 0, అంటే ఆల్ ఫస్ట్ కాంపోనెంట్స్ని యాడ్ చేస్తే 1 వచ్చింది. సెకండ్ కాంపోనెంట్స్ చూడండి, 1 ఇంటూ 0, 0 ప్లస్ 2 ఇంటూ 1, 2 ప్లస్ 3 ఇంటూ 0, 0, అంటే దట్ మీన్స్ 2, 3. అంటే ఇక్కడ ఈ ఆల్ఫా అనేటువంటి వెక్టర్ మనం ఎలా రాయగలం, 1 ఇంటూ, ఇంకా చెప్పాలంటే 1 ఇంటూ ఆల్ఫా 1 ప్లస్, ఎందుకంటే ఇది ఆల్ఫా 1 అనమాట, 2 ఇంటూ ఆల్ఫా 2 ప్లస్ 3 ఇంటూ ఆల్ఫా 3 కింద రాగలం. అంటే ఈ ఆల్ఫా అనేటువంటి వెక్టర్ ఏమవుతుందండి, 1 ఇంటూ ఆల్ఫా 1 ప్లస్ 2 ఇంటూ ఆల్ఫా 2 ప్లస్ 3 ఇంటూ ఆల్ఫా 3 కింద రాయగలిగాము. అందువల్ల ఆల్ఫాని మనం ఏమని చెప్తాం, ద లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ది వెక్టర్స్ ఆల్ఫా 1 ఆల్ఫా 2 ఆల్ఫా 3 అని చెప్తాము. ఓకే, ఆల్ఫా ఈజ్ ఏ ద లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ది వెక్టర్స్ ఆల్ఫా 1 ఆల్ఫా 2 ఆల్ఫా 3 అని చెప్తాం. ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట మాకు. ఓకే, ఇది నోట్ చేసుకోండి. అంటే ఏంటి, ఆల్ఫా ఈజ్ ఏ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ది వెక్టర్స్ ఆల్ఫా 1 ఆల్ఫా 2 ఆల్ఫా n అంటే మీనింగ్ ఏంటి, ఆల్ఫాను మనం ఎలా రాయగలం, a1 ఆల్ఫా 1 ప్లస్ a2 ఆల్ఫా 2 ప్లస్ an ఆల్ఫా n ఫర్ సమ్ a1 a2 an బిలాంగ్స్ టు ఎఫ్ అనమాట. దట్ ఈస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ అంటే 1 ఇంటూ ఆల్ఫా 1 ప్లస్ 2 ఇంటూ ఆల్ఫా 2 ప్లస్ 3 ఇంటూ ఆల్ఫా 3 అయింది కనుక ఇక్కడ ఆల్ఫాని మనం ఏమని చెప్తామండి, ద లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ది వెక్టర్స్ ఆల్ఫా 1 ఆల్ఫా 2 అండ్ ఆల్ఫా 3 అని చెప్తాము. దట్ ఈస్ ద లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ది వెక్టర్స్. ఓకే, సో అదే డెఫినేషన్ చెప్పాం. లెట్ వి ఆఫ్ ఎఫ్ బి ఏ వెక్టర్ స్పేస్ అండ్ ఆల్ఫా 1 ఆల్ఫా 2 ఆల్ఫా n ఆర్ వెక్టర్స్ ఇన్ వి for a1 a2 an belongs to f if alpha is equivalent to a1 alpha 1 plus a2 alpha 2 plus an alpha n అయినట్టయితే, then alpha is called linear combination of the vectors alpha 1 alpha 2 alpha n. Okay, this is the definition and this one is the example. Okay, ఇప్పుడు మీకు ఎవరైనా ఎప్పుడైనా మనం ఇలా అన్నామనుకోండి, దట్ ఈస్ ఆల్ఫా ఈజ్ ఏ
ద లీనియర్ ఎల్సి అంటే లీనియర్ కాంబినేషన్ అనమాట. ఓకే, లీనియర్ కాంబినేషన్. ఓకే, లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఆల్ఫా 1 ఆల్ఫా 2 సో ఆన్ ఆల్ఫా ఎన్ అన్నాడు అనుకోండి. దాని అర్థం ఏంటి? ఆల్ఫా ఈజ్ అ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఆల్ఫా 1 ఆల్ఫా 2 ఆల్ఫా ఎన్ అంటే మీనింగ్ ఏంటి? ఇక్కడ ఆల్ఫాని మనం ఎలా రాయగలం? దట్ ఈస్ A1 ఆల్ఫా 1 ప్లస్ A2 ఆల్ఫా 2 ప్లస్ సో ఆన్ AN ఆల్ఫా ఎన్ ఫర్ సమ్ A1 A2 సో ఆన్ AN బిలాంగ్స్ టు F. అంటే సమ్ కాన్స్టెంట్స్ A1 A2 AN అనేటువంటి సమ్ కాన్స్టెంట్స్ దృష్ట్యా ఆల్ఫాని మనం ఎలా రాయగలం? A1 ఆల్ఫా 1 ప్లస్ A2 ఆల్ఫా 2 ప్లస్ ఆన్ AN ఆల్ఫా ఎన్ కింద రాయగలము. అందువల్ల ఇక్కడ మనకి ఎప్పుడైనా వాడు ఎక్కడైనా థీరమ్స్లో మనకి వెళ్ళి ఇచ్చాడు ఆల్ఫా ఈజ్ ఏ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ది వెక్టర్స్ ఆల్ఫా 1 ఆల్ఫా 2 ఆల్ఫా ఎన్ అంటే ఇమీడియట్గా మనం ఆల్ఫాని ఎలా రాసుకోగలగాలి? A1 ఆల్ఫా 1 ప్లస్ A2 ఆల్ఫా 2 ప్లస్ ఆన్ AN ఆల్ఫా ఎన్. ఇక్కడ A1 A2 AN అనేటువంటివి ఏంటండి? దట్ ఈస్ ద స్కేలర్స్ ఫ్రమ్ బిలాంగ్స్ టు F అనమాట. దట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ద లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఏ వెక్టర్స్. ఓకే, లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఏ వెక్టర్స్. ఓకే, నోట్ చేసుకున్నాం డెఫినేషన్. ఓకే, నెక్స్ట్ చూడండి, ద లీనియర్ స్పాన్ ఆఫ్ ఏ సెట్. నెక్స్ట్ డెఫినేషన్ ఏంటండి? ద లీనియర్ స్పాన్ ఆఫ్ ఏ సెట్ అంటే ఏంటో డెఫినేషన్ చూద్దాం. లెట్ S ఈజ్ ఏ నాన్ ఎంటీ ఫైనైట్ సబ్సెట్ ఆఫ్ ఏ వెక్టర్ స్పేస్ V ఆఫ్ F. ఇక్కడ S అనేటువంటిది ఏంటండి? నాన్ ఎంటీ ఫైనైట్ సబ్సెట్ ఆఫ్ ది వెక్టర్ స్పేస్ V ఆఫ్ F. అంటే S అనేటువంటిది నాన్ ఎంటీ, అంటే Sలో అట్లీస్ట్ ఒక ఎలిమెంట్ అయినా ఉంటుంది విచ్ ఈజ్ నాన్ ఎంటీ. అండ్ ఫైనైట్ సబ్సెట్ ఆఫ్ V అంటే Sలో ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అంటే 10 ఎలిమెంట్సో 20 ఎలిమెంట్సో ఎన్నో మనం కౌంట్ చేయగలిగినటువంటి అన్ని ఎలిమెంట్స్తో S అనేటువంటి సెట్ ఉంటుంది. సో ఇక్కడ S అనేటువంటిది నాన్ ఎంటీ సెట్ అండ్ ఫైనైట్ సబ్సెట్ ఆఫ్ V అయితే దెన్ ద సెట్ ఆఫ్ ఆల్ పాసిబుల్ లీనియర్ కాంబినేషన్స్ ఫార్మ్డ్ బై ది ఎలిమెంట్స్ ఆఫ్ S is called the linear span of S and it is denoted by S. ఇక్కడ చూడండి అమ్మా, then the set of all possible linear combinations formed by the elements of S. Sలో ఉండేటువంటి ఎలిమెంట్స్ తీసుకుని ఆ ఎలిమెంట్స్ యొక్క డిఫరెంట్ లీనియర్ కాంబినేషన్స్తో ఫామ్ అయ్యేటువంటి ఆల్ పాసిబుల్ డిఫరెంట్ లీనియర్ కాంబినేషన్స్తో ఫామ్ అయ్యేటువంటి వెక్టర్స్ అన్నిటినీ కలిపి ఒక సెట్లో కనుక రాసినట్టయితే ఆ సెట్నే మనం ఏమని చెప్తామండి? ద కాంబినేషన్ ఆఫ్ ఫార్మ్డ్ బై ది ఎలిమెంట్స్ ఆఫ్ S ఈజ్ కాల్డ్ ద లీనియర్ స్పాన్ ఆఫ్ S. ఆ సెట్నే మనం ఏమని చెప్తాం? ద లీనియర్ స్పాన్ ఆఫ్ S అని చెప్తాం. అండ్ ఇట్ ఈస్ డినోటెడ్ బై L ఆఫ్ S. అండ్ ఇట్ ఈస్ డినోటెడ్ బై L ఆఫ్ S. ఇక్కడ ఏంటి డెఫినేషన్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ S అనేటువంటి ఒక సెట్ ఉంది. ఓకే, ఈ సెట్లో 1, 0, 0 అనేటువంటి ఎలిమెంట్ ఉంది అనుకుందాం. అండ్ 0, 1, 0 అనేటువంటి ఎలిమెంట్ ఉంది అనుకుందాం. అండ్ 0, 0, 1 అనేటువంటి 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. పోన్ 2 ఎలిమెంట్స్ తీసుకుందాం. ఇక్కడ ఏంటి 2 ఎలిమెంట్స్? 1, 0, 0, 0, 1, 0. సో ఫస్ట్ ఒక కాంబినేషన్ రాస్తున్నా. 1 × 1, 0, 0 ప్లస్ 1 × 0, 1, 0. ఇదేమవుతుందండి? దట్ ఈస్ 1, 1, 0. అంటే 1 × ఇది ఆల్ఫా 1 అనుకుందాం, ఇది ఆల్ఫా 2 అనుకుందాం. అంటే 1 × ఆల్ఫా 1 ప్లస్ 1 × ఆల్ఫా 2 ఒక వెక్టర్ వచ్చింది. ఈ వెక్టర్ని మనం ఎక్కడ రాయాలి? ఈ వెక్టర్ L ఆఫ్ S అనమాట. ఈ L ఆఫ్ S అనేటువంటి సెట్లో ఈ వెక్టర్ రాసాం. నెక్స్ట్ కాంబినేషన్ మార్చాం. 2 × 1, 0, 0 ప్లస్ 0 × 0, 1, 0 అంటే ఏమొచ్చింది? 2 × 0, 0. ఇది కూడా ఎక్కడ ఉంటుంది? L ఆఫ్ S. ఇలాగా ఆల్ఫా 1 ఆల్ఫా 2 అనేటువంటి ఎలిమెంట్స్కి డిఫరెంట్ కాంబినేషన్స్తో మనం డిఫరెంట్ కాంబినేషన్స్ వల్ల ఫామ్ అయ్యేటువంటి వెక్టర్స్ని అన్నింటినీ కలిపి ఒక సెట్లో కనుక వేసినట్టయితే ఆ సెట్నే మనం ఏమని చెప్తామండి? ద లీనియర్ స్పాన్ ఆఫ్ S అని చెప్తాం. ఏమని చెప్తామండి? ద లీనియర్ స్పాన్ ఆఫ్ S అని చెప్తాము. క్లియర్? అంటే దట్ మీన్స్ ఆల్ పాసిబుల్ లీనియర్ కాంబినేషన్స్, ఇదొక లీనియర్ కాంబినేషన్, ఇదొక లీనియర్ కాంబినేషన్, ఇంకో లీనియర్ కాంబినేషన్, ఇంకో లీనియర్ కాంబినేషన్స్, ఆల్ లీనియర్ కాంబినేషన్స్ ఫార్మ్డ్ బై ది ఎలిమెంట్స్ ఆఫ్ S. ఈ Sలో ఉండేటువంటి ఎలిమెంట్స్ వల్ల ఫామ్ అయ్యేటువంటి ఆల్ పాసిబుల్ లీనియర్ కాంబినేషన్స్ అన్నిటినీ కలిపి
ఒక సెట్లో కనుక వేసినట్టయితే ఆ సెట్నే మనం ఏమని చెప్తాం, ద లీనియర్ స్పాన్ ఆఫ్ ఎస్ అని చెప్తాం. దాన్ని ఎలా ఇండికేట్ చేస్తామండి, ఎల్ ఆఫ్ ఎస్. ఎన్ని వస్తాయండి, ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ కాంబినేషన్స్ వస్తాయి. ఆ వెక్టర్స్ అన్నింటినీ కలిపి మనం ఏం చేస్తాం, ఎల్ ఆఫ్ ఎస్ అనేటువంటి సెట్లో మనం నోట్ చేస్తాము. ఓకే, ఎల్ ఆఫ్ ఎస్ అనేటువంటి సెట్లో మనం నోట్ చేస్తాం. దట్ ఈస్ ద డెఫినేషన్. అందుకని ఇక్కడ ఏమని చెప్పాడు, లెట్ ఎస్ ఈజ్ ఏ నాన్ ఎంప్టీ ఫైనైట్ సబ్సెట్ ఆఫ్ ఏ వెక్టర్ స్పేస్ వి ఆఫ్ ఎఫ్. ఎస్ అనేటువంటిది ఫైనైట్ సబ్సెట్ అవ్వాలి అంటే ఇందులో 2, 3 లేకపోతే 100, 200 అలా కౌంట్ చేయగలిగినటువంటి ఎలిమెంట్స్ ఉండాలి. ఇది ఇన్ఫైనైట్ సెట్ కాకూడదు, ఫైనైట్ సెట్ అవ్వాలి ఎస్ అనేటువంటిది. అండ్ నాన్ ఎంప్టీ, ఇందులో అట్లీస్ట్ ఒక ఎలిమెంట్ అయినా ఉండాలి. ఓకే, ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ వి ఆఫ్ ఎఫ్ విచ్ ఈస్ నాట్ ఏ సబ్స్పేస్, సబ్సెట్ ఆఫ్ వి ఆఫ్ ఎఫ్. Then the set of all possible linear combination formed by the elements of S. Then the set of all linear combinations for all possible linear combinations formed by the elements of S, alpha 1 alpha 2. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే alpha 1 alpha 2 అనేటువంటి ఈ 2 ఎలిమెంట్స్ యొక్క లీనియర్ కాంబినేషన్, ఆల్ పాసిబుల్ లీనియర్ కాంబినేషన్స్తో ఫామ్ అయ్యేటువంటి లీనియర్ కాంబినేషన్స్తో ఫామ్ అయ్యేటువంటి వెక్టర్స్ అన్నింటినీ కలిపి ఒక సెట్ ఎస్ అనేటువంటిది definition. Okay, so that means the set of all possible linear combinations of elements of the S is called the linear span of S. దాన్ని ఎలా ఇండికేట్ చేస్తాం, L of S తో ఇండికేట్ చేస్తాం. ఇక్కడ చూడండి, ఎస్లో ఆల్ఫా 1 ఆల్ఫా 2 అనేటువంటి ఎలిమెంట్స్ ఉంటే వీటి యొక్క పాసిబుల్ లీనియర్ కాంబినేషన్స్తో ఫామ్ అయ్యేటువంటి అన్ని ఎలిమెంట్స్ కూడా ఎక్కడ ఉంటాయి, ఎల్ ఆఫ్ ఎస్లో ఉంటాయి. అంటే అట్లీస్ట్ ఎల్ ఆఫ్ ఎస్లో ఒక ఎలిమెంట్ అయినా ఉంటుంది. చాలా ఎలిమెంట్స్ ఉంటాయి, అట్లీస్ట్ ఒక ఎలిమెంట్ అయినా ఉంటుంది. కనుక ఇక్కడ నోట్ అని పెట్టుకోండి. ఏంటమ్మా, ఇక్కడ నోట్ చూడండి ఏమవుతుంది. ఓకే, నోట్ 1, ఎల్ ఆఫ్ ఎస్ ఈజ్ నాన్ ఎంప్టీ. ఓకే, ఎల్ ఆఫ్ ఎస్ ఈజ్ నాన్ ఎంప్టీ. ఎందుకని, ఎస్లో అట్లీస్ట్ అది నాన్ ఎంప్టీ సెట్ కనుక ఎస్లో అట్లీస్ట్ కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. వాటి యొక్క లీనియర్ కాంబినేషన్స్తో ఖచ్చితంగా 1-2 ఎలిమెంట్స్, చాలా ఎలిమెంట్స్ ఫామ్ అవుతాయి. ఆ ఎలిమెంట్స్ అన్ని ఎక్కడ ఉంటాయి, ఎల్ ఆఫ్ ఎస్లో ఉంటాయి. అంటే ఎల్ ఆఫ్ ఎస్లో అట్లీస్ట్ ఒక ఎలిమెంట్ అయినా ఉంటుంది కనుక సో ఎల్ ఆఫ్ ఎస్ ఈజ్ నాన్ ఎంప్టీ సెట్. ఓకే, ఎల్ ఆఫ్ ఎస్ ఈజ్ నాన్ ఎంప్టీ సెట్. అండ్ సెకండ్ వన్ ఈజ్ చూడండి, ఇక్కడ సపోజ్ ఆల్ఫా 1 అని తీసుకున్నాం అనుకోండి. ఆల్ఫా 1 అనేటువంటి ఈ వెక్టర్ ఏదైతే ఉందో, ఓకే, 1, 0, 0 దీన్ని ఎలా రాయొచ్చండి, 1 × 1, 0, 0 ప్లస్ 0 × 0, 1, 0. ఇక్కడ a1 × ఆల్ఫా 1 ప్లస్ a2 × ఆల్ఫా 2 అంటే దట్ ఈస్ 1 × ఆల్ఫా 1 ప్లస్ 0 × ఆల్ఫా 2 కింద రాయగలిగాం కనుక ఇది ఎక్కడ ఉంటుంది, ఎల్ ఆఫ్ ఎస్లో ఉంటుంది. అంటే ఎస్లో ఆల్ఫా 1 అనేటువంటి ఎలిమెంట్ తీసుకుంటే ఈ ఎలిమెంట్ ఎక్కడ ఉంటుంది, ఎల్ ఆఫ్ ఎస్లో ఉంటుంది. నెక్స్ట్ ఆల్ఫా 2 అనేటువంటి ఎలిమెంట్ చూడండి, 0, 1, 0 దీన్ని ఎలా రాయొచ్చు, 0 × 1, 0, 0 ప్లస్ 1 × 0, 1, 0 విచ్ ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు ఎల్ ఆఫ్ ఎస్. ఎందుకని, ఈ ఆల్ఫా 2ని లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఆల్ఫా 1 ఆల్ఫా 2 కింద రాయగలిగాం కనుక ఈ వెక్టర్ ఎక్కడ ఉంటుంది, ఎల్ ఆఫ్ ఎస్లో ఉంటుంది. అంటే ఎస్లో ఉండే ఆల్ఫా 1 ఆల్ఫా 2 ఎక్కడున్నాయి, ఎల్ ఆఫ్ ఎస్లో కూడా ఉన్నాయి కనుక ఎస్, ఈ ఎస్లో ఉండే ప్రతి ఎలిమెంట్ కూడా ఎక్కడ ఉంటుంది, ఎల్ ఆఫ్ ఎస్లో ఉంటుంది కనుక సో దట్ ఈస్ ఎస్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఎల్ ఆఫ్ ఎస్ అని చెప్తాం. ఏమని చెప్తామండి, ఎస్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఎల్ ఆఫ్ ఎస్ అని చెప్తాము. అండ్ మోర్ ఎవర్ ఎస్ ఈజ్ అ సబ్సెట్ ఆఫ్ వి. అంటే ఎస్లో ఉండే ప్రతి ఎలిమెంట్ ఎక్కడ ఉంటుంది, వీలో ఉంటుంది. వీలో ఉంది అంటే ఇప్పుడు సో సపోజ్ ఆల్ఫా 1 ఆల్ఫా 2లో వీలో ఉంది అంటే a1 ఆల్ఫా 1 ప్లస్ a2 ఆల్ఫా 2 బిలాంగ్స్ టు ఎక్కడ ఉంటుంది, వీలోనే ఉంటుంది. అంటే ఎల్ఆఫ్ఎస్లో ఉండే ప్రతి ఎలిమెంటు కూడా, ప్రతి కాంబినేషన్ కూడా ఎక్కడ ఉంటుంది, వీలో ఉంటాయి. సో అందువల్ల థర్డ్ పాయింట్ ఏంటంటే మనకి ఇక్కడ ఎల్ ఆఫ్ ఎస్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ వి అవుతుంది. ఇక్కడ క్లియర్గా మీరు అబ్జర్వ్ చేయండి, ఎల్ ఆఫ్ ఎస్ ఈజ్ నాన్ ఎంప్టీ సెట్, ఎస్ ఈజ్ ఎ సబ్సెట్ ఆఫ్ ఎల్ ఆఫ్ ఎస్ అండ్ ఎల్ ఆఫ్ ఎస్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ వి. ఈ మూడు కూడా బాగా గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ నోట్స్ అనమాట ఇదంతా కూడా. ఓకే, ఏమవుతుందండి ఇక్కడ, సో లీనియర్ స్పాన్ ఆఫ్ ఏ సెట్ అంటే ఏంటో డెఫినేషన్ చూసాం. ఏంటి లీనియర్ స్పాన్ ఆఫ్ ఏ సెట్ అండ్ డెఫినేషన్, లెట్ ఎస్ ఈజ్ ఏ నాన్ ఎంప్టీ ఫైనైట్ సబ్సెట్ ఆఫ్ ద వెక్టర్ స్పేస్ వి ఆఫ్ ఎఫ్.
దెన్ ది సెట్ ఆఫ్ ఆల్ పాసిబుల్ లీనియర్ కాంబినేషన్ ఫార్మ్డ్ బై ది ఎలిమెంట్స్ ఆఫ్ ఎస్. ఎస్లో ఉండేటువంటి ఎలిమెంట్స్ యొక్క ఎలిమెంట్స్తో ఫామ్ అయ్యే ఆల్ లీనియర్ కాంబినేషన్స్ అన్నిటినీ ఒక సెట్లో కనుక రాసినట్టయితే ఆ సెట్ని మనం ఏమని చెప్తామండి? సో దట్ మీన్స్ లీనియర్ స్పాన్ ఆఫ్ ఎస్ అని చెప్తాం. అండ్ ఎల్ ఆఫ్ ఎస్ దాన్ని ఎలా ఇండికేట్ చేస్తాం? ఎల్ ఆఫ్ ఎస్ అని ఇండికేట్ చేస్తాం. అండ్ దాని మీద నోట్స్ చూసాం ఏంటి? ఎల్ ఆఫ్ ఎస్ ఈజ్ ఆల్వేస్ నాన్ ఎంప్టీ సెట్. అంటే ఎల్ ఆఫ్ ఎస్లో అట్లీస్ట్ ఒక ఎలిమెంట్ అయిన ఉంటుంది. అండ్ ఎస్ ఈజ్ ఎ సబ్సెట్ ఆఫ్ ఎల్ ఆఫ్ ఎస్ అవుతుంది. అండ్ ఎల్ ఆఫ్ ఎస్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ వి అవుతుంది. ఓకే, ఇంకా మనం చెప్పాలి అన్నట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ ఎస్లో ఆల్ఫా 1 ఆల్ఫా 2 అనేటువంటి ఎలిమెంట్స్ ఉన్నాయనుకోండి. ఎల్ ఆఫ్ ఎస్లో ఎలిమెంట్స్ ఏముంటాయండి? ఎల్ ఆఫ్ ఎస్ అనేటువంటి సెట్లో ఎలిమెంట్స్ ఏమవుతాయి? సో దట్ మీన్స్ సపోజ్ ఆల్ఫా అనేటువంటి ఒక ఎలిమెంట్ ఎల్ ఆఫ్ ఎస్లో ఉందంటే విచ్ ఈజ్ నథింగ్ బట్ A1 ఆల్ఫా 2 ప్లస్ A2 ఆల్ఫా 2 సచ్ దట్ A1 A2 బిలాంగ్స్ టు ఎఫ్. అంటే ఎల్ ఆఫ్ ఎస్లో ఒక ఎలిమెంట్ ఉంది అంటే దాని అర్థం ఏంటి? ఆ ఎలిమెంట్ ఎల్ ఆఫ్ ఎస్లో ఒక వెక్టర్ ఆల్ఫా ఉంది అంటే దాని అర్థం ఏంటి? విచ్ ఈజ్ ఎ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ది ఎలిమెంట్స్ ఆఫ్ ఎస్. ఓకే, విచ్ ఈజ్ ఎ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ది ఎలిమెంట్స్ ఆఫ్ ఎస్ ఫర్ డిఫరెంట్ A1 A2s అండ్ డిఫరెంట్ B1 B2s బిలాంగ్స్ టు ఎఫ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ రేపు ఎప్పుడైనా థియరం చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బీటా బిలాంగ్స్ టు ఎల్ ఆఫ్ ఎస్ అన్నాను అనుకోండి. అంటే బీటా అనేటువంటిది ఎల్ ఆఫ్ ఎస్లో ఉంది అని చెప్పాను అనుకోండి. అప్పుడు బీటా ఈక్వల్ అంటే మనం ఎలా రాసుకోవచ్చు అండి? దట్ ఈజ్ B1 ఆల్ఫా 1 ప్లస్ B2 ఆల్ఫా 2 ఫర్ ఆల్ఫా 1 ఆల్ఫా 2 బిలాంగ్స్ టు ఫర్ A1 A2 ఫర్ B1 B2 బిలాంగ్స్ టు ఎఫ్ అనమాట. ఓకే, అంటే ఎల్ ఆఫ్ ఎస్లో ఒక ఎలిమెంట్ ఉంది అంటే ఆ ఎలిమెంట్ ఏమవుతుంది? విచ్ ఈజ్ ఎ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ది ఎలిమెంట్స్ ఆఫ్ ఎస్ ఆల్ఫా 1 అండ్ ఆల్ఫా 2. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇలా ఇచ్చాడు మీకు ఎస్ అనేటువంటి సెట్లో 3 ఎలిమెంట్స్ ఆల్ఫా 1 ఆల్ఫా 2 ఆల్ఫా 3 అనేటువంటి 3 ఎలిమెంట్స్ ఇచ్చాడని అనుకుందాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చాడని అనుకుందాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా అన్నాను బీటా బిలాంగ్స్ టు ఎల్ ఆఫ్ ఎస్ అని తీసుకున్నాం. బీటా అనేటువంటిది ఎల్ ఆఫ్ ఎస్లో ఉంది అంటే మీనింగ్ ఏంటి? నథింగ్ బట్ బీటా ఈజ్ ద లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ది ఎలిమెంట్స్ ఆఫ్ ఎస్. ఇక్కడ ఎస్లోని ఎలిమెంట్స్ ఏంటి? ఆల్ఫా 1 ఆల్ఫా 2 ఆల్ఫా 3. ఈ 3 ఎలిమెంట్స్ యొక్క లీనియర్ కాంబినేషనే బీటా అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ A1 ఆల్ఫా 1 ప్లస్ A2 ఆల్ఫా 2 ప్లస్ A3 ఆల్ఫా 3 ఫర్ A1 A2 A3 belongs to F. That is the definition of the linear span of a set. And దాని మీద నోట్స్ చూసాం. అండ్ ఎల్ ఆఫ్ ఎస్లో ఎటువంటి ఎలిమెంట్స్ ఉంటాయి దాని నుంచి ఎలా చేయాలో చూసాం. నెక్స్ట్ థియరం చూద్దాం, ఇది నోట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ థియరం నోట్ చూద్దాం, ఇది ఒకసారి నోట్ చేసుకోండి. ఓకే, సో ఇంపార్టెంట్ థియరం చూడండి అమ్మా లీనియర్ స్పాన్ మీద. ఏంటి స్టేట్మెంట్? నెక్స్ట్ థియరం statement, let S is a non-empty finite subset of a vector space V of F, then prove that the L of S is a subspace of V. అంటే S is a non-empty finite subset of the vector space V of F. V of F అనేటువంటిది vector space. S is a non-empty finite subset of the vector space V అయినట్టయితే దెన్ వాడు ఏమని ప్రూవ్ చేయమంటున్నాడు? ద సెట్ L of S, ద లీనియర్ స్పాన్ ఆఫ్ S ఈజ్ ఏ సబ్స్పేస్ అని ప్రూవ్ చేయమంటున్నాడు. ఓకే, ఎల్ ఆఫ్ ఎస్ అనేటువంటి సెట్ని సబ్స్పేస్ అని ప్రూవ్ చేయాలంటే ఎల్ ఆఫ్ ఎస్ ఈజ్ నాన్ ఎంప్టీ అని చెప్పాలి, ఎల్ ఆఫ్ ఎస్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ వి అని చెప్పాలి. అండ్ ఈ ఆల్ఫా బీటా బిలాంగ్స్ టు ఎల్ ఆఫ్ ఎస్ అని తీసుకుంటే ఏ ఆల్ఫా ప్లస్ బీ బీటా బిలాంగ్స్ టు ఎల్ ఆఫ్ ఎస్లోని ఎలిమెంట్స్ అని చెప్పాలన్నమాట. ఈ 3 కండిషన్స్ చెప్పాలి. ఇక్కడ వాడు ఏమని ప్రూవ్ చేయమంటున్నాడు? ఇక్కడ ప్రూఫ్ చూడండి. ఓకే, ప్రూఫ్. వాట్ ఈస్ ద ప్రూఫ్? ఫస్ట్ లెట్ ఎస్ ఈజ్ ఏ నాన్ ఎంప్టీ ఫైనైట్ సబ్సెట్ ఆఫ్ ది వెక్టర్ స్పేస్ ఎస్. ఎస్ అనేటువంటిది నాన్ ఎంప్టీ ఫైనైట్ సబ్సెట్ ఆఫ్ ఎస్. అందువల్ల నేను ఎస్లో ఎన్ ఎలిమెంట్స్ తీసుకున్నా. ఎస్లో ఎన్ని ఎలిమెంట్స్ తీసుకున్నానండి? ఎన్ ఎలిమెంట్స్ తీసుకున్నా. అప్పుడు ఎల్ ఆఫ్ ఎస్ ఏమవుతుంది? దేర్ ఫోర్ ఎల్ ఆఫ్ ఎస్ ఈజ్ గామా సచ్ దట్ ఈ గామాలో ఎలిమెంట్స్ ఎలా రాయొచ్చండి? A1 ఆల్ఫా. అంటే దట్ మీన్స్ ఇందులో గామా అనేటువంటి ఒక ఎలిమెంట్ ఉంది అంటే దాని అర్థం ఏంటి? వేర్ గామా ఈక్వల్ అంటూ ద లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ఆల్ఫా 1 ఆల్ఫా 2 ఆల్ఫా n, దట్ ఈజ్ A1 ఆల్ఫా 1 అండ్ A2 ఆల్ఫా 2 ప్లస్ సో ఆన్ an ఆల్ఫా n, వేర్
ఇక్కడ A1 A2 సో ఆన్ an బిలాంగ్స్ టు ఎక్కడ ఉంటాయండి ఎఫ్లో ఉంటాయి బై ది డెఫినేషన్ ఆఫ్ ఎల్ ఆఫ్ ఎస్. ఇక్కడ ఎస్ అనేటువంటిది ఫైనైట్ సెట్ కనుక నేను ఇందులో n ఎలిమెంట్స్ ఉన్నాయని చెప్పి తీసుకున్నా. మరి ఎల్ ఆఫ్ ఎస్ ఏమవుతుంది, ఇందులో ఏదైనా గామా అనేటువంటి ఒక ఎలిమెంట్ ఉంటే ఆ గామా ఏమవుతుంది, ద లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ఎస్ ఆల్ఫా 1 ఆల్ఫా 2 ఆల్ఫా n యొక్క లీనియర్ ఆల్ పాసిబుల్ లీనియర్ కాంబినేషన్స్ అన్నీ ఎక్కడ ఉంటాయి, ఎల్ ఆఫ్ ఎస్లో ఉంటాయి. సో A1 A2 an ఎక్కడ ఎలిమెంట్స్, ఎఫ్లోని ఎలిమెంట్స్. క్లియర్లీ ఇందాక నోట్ చూసాం మనం. సో ఆల్వేస్ ఎల్ ఆఫ్ ఎస్ అనేటువంటి దేనికి సబ్సెట్ అవుతుంది, వీక్ సబ్సెట్ అవుతుంది. అండ్ ఎల్ ఆఫ్ ఎస్ ఈజ్ ఏ నాన్ ఎంప్టీ సెట్ క్లియర్లీ, అందుకని చెప్పేస్తాం ఇక్కడ ఆల్రెడీ డెఫినేషన్ కార్డ్ చూసాం కనుక. ఓకే క్లియర్లీ. ఓకే ఎల్ ఆఫ్ ఎస్ ఈజ్ నాన్ ఎంప్టీ అండ్ ఏమవుతుందండి, ఎల్ ఆఫ్ ఎస్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ వి. ఇక్కడ ఏమైందండి, క్లియర్లీ మనం చూసాం ఎల్ ఆఫ్ ఎస్ ఈజ్ నాన్ ఎంప్టీ సెట్ అండ్ ఎల్ ఆఫ్ ఎస్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ వి. ఇది ఆల్రెడీ డెఫినేషన్ చెప్పినప్పుడే చెప్పుకున్నాం. సో ఎస్ ఈజ్ ఎ నాన్ ఎంప్టీ సబ్సెట్ ఆఫ్ ఈ అయితే ఎల్ ఆఫ్ ఎస్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఈ అవుతుంది. ఎల్ ఆఫ్ ఎస్లో అట్లీస్ట్ ఒక ఎలిమెంట్ అన్న ఉంటుంది కనుక విచ్ ఈస్ నాన్ ఎంప్టీ. ఓకే విచ్ ఈస్ నాన్ ఎంప్టీ అని మనం చెప్తాం అనమాట. ఓకే ఇంకా మనం ఏమని ప్రూవ్ చేయాలి, సమ్ లెట్ ఏ కామా బి బిలాంగ్స్ టు ఎఫ్ అండ్ ఆల్ఫా కామా బీటా బిలాంగ్స్ టు ఎల్ ఆఫ్ ఎస్ అని తీసుకుందాం. ఓకే ఏబి బిలాంగ్స్ టు ఎఫ్ అండ్ ఆల్ఫా కామా బీటా బిలాంగ్స్ టు ఓకే ఆల్ఫా కామా బీటా బిలాంగ్స్ టు ఎల్ ఆఫ్ ఎస్ అని తీసుకున్నాం. ఇంక నేను ఏం చెప్తే సరిపోతుందండి, ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా బిలాంగ్స్ టు ఎల్ ఆఫ్ ఎస్ అని చెప్పాలి. ఏమని చెప్పాలి, ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా ఎక్కడ ఉంటుందని చెప్పాలి, ఎల్ ఆఫ్ ఎస్లో ఉంటుందని చెప్పగలిగినట్టయితే దెన్ ఎల్ ఆఫ్ ఎస్ ఈజ్ సబ్స్పేస్ అయిపోతుంది. అంటే ఇక్కడ ఏ ఆల్ఫా ప్లస్ బి బీటాని యాడ్ చేయాలి. ఓకే దీనికన్నా ముందు మనం ఒకటి చూద్దాం. ఓకే యాడ్ చేస్తే వచ్చేటువంటి ఆ రిజల్ట్ అనేటువంటిది ఎల్ ఆఫ్ ఎస్లో ఉండాలి. ఎల్ ఆఫ్ ఎస్లో ఉండాలి అంటే ఏమవ్వాలి, సో ఎస్ యొక్క ఎలిమెంట్స్ యొక్క లీనియర్ అంటే ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా అనేటువంటిది ఏమవ్వాలి, ద లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ఆల్ఫా 1 ఆల్ఫా 2 ఆల్ఫా n అవ్వాలి. అలా అవుతుందో లేదో చూద్దాం. ఓకే ఇక్కడ ఆల్ఫా బీటా బిలాంగ్స్ టు ఎల్ ఆఫ్ ఎస్ అని తీసుకున్నా, అంటే ఆల్ఫా బిలాంగ్స్ టు ఎల్ ఆఫ్ ఎస్ అంటే మీనింగ్ ఏంటి, ఆల్ఫా అనేటువంటిది ఎల్ ఆఫ్ ఎస్లో ఉంది అంటే ఆల్ఫా ఏమై ఉంటుంది, ద లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ఎస్ అయి ఉంటుంది. అలాగే బీటా బిలాంగ్స్ టు ఎల్ ఆఫ్ ఎస్ అంటే బీటా అనేటువంటిది ఎల్ ఆఫ్ ఎస్లో ఉందంటే నథింగ్ బట్ బీటా ఈజ్ ద లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ఎస్ అయి ఉంటుంది. అందువల్ల నేను ఇక్కడ ఎలా కన్స్ట్రక్ట్ చేసుకుంటున్నా, సపోజ్ నేను ఇలా తీసుకుంటున్నా, ఆల్ఫా ఈక్వల్ అంటూ A1 ఆల్ఫా 1 ప్లస్ A2 ఆల్ఫా 2 ప్లస్ ఆన్ an ఆల్ఫా n వేర్ A1 A2 సో ఆన్ an బిలాంగ్స్ టు ఎఫ్. అండ్ బీటాని ఎలా తీసుకుంటున్నా, బీటా ఈక్వల్ అంటూ B1 ఆల్ఫా 1 ప్లస్ B2 ఆల్ఫా 2 ప్లస్ సో ఆన్ Bn ఆల్ఫా n వేర్ B1 B2 సో ఆన్ Bn బిలాంగ్స్ టు ఎఫ్. ఓకే సో ఇక్కడ ఆల్ఫా బీటా బిలాంగ్స్ టు ఎల్ ఆఫ్ ఎస్ అంటే ఆల్ఫాని ఎలా రాయొచ్చు, లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ఆల్ఫా 1 ఆల్ఫా 2 ఆల్ఫా n అని రాయొచ్చు. బీటా బిలాంగ్స్ టు ఎల్ ఆఫ్ ఎస్ అంటే బీటా ఈజ్ ద లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ఆల్ఫా 1 ఆల్ఫా 2 ఆల్ఫా n. ఇప్పుడు చూడండి ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా ఏమవుతుందో చూడండి. ఓకే ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా, ఏ ఇంటూ ఆల్ఫా ఏమవుతుందండి, ఏ ఇంటూ ఆల్ఫా. ఆల్ఫా అంటే ఇక్కడ ఎంత, దట్ ఈజ్ A1 ఆల్ఫా 1 ప్లస్ A2 ఆల్ఫా 2 ప్లస్ సో ఆన్ an ఆల్ఫా n. ఓకే ప్లస్ బి ఇంటూ ఓకే బీటా. బీటా అంటే ఇక్కడ ఎంత వస్తుంది, దట్ ఈజ్ B1 ఆల్ఫా 1 ప్లస్ B2 ఆల్ఫా 2 ప్లస్ సో ఆన్ Bn ఆల్ఫా n. ఓకే సో ఇప్పుడు చూసినట్టయితే మీకు ఇక్కడ చూడండి, ఇక్కడ ఆల్ఫా 1 ఉంది, ఇక్కడ ఆల్ఫా 1 ఉంది. ఆల్ఫా 1 టర్మ్స్ అన్నిటిని ఒక చోట, ఆల్ఫా 2 టర్మ్స్ అన్నిటిని ఒక చోట రాసినట్టయితే ఇది ఏమవుతుందండి, ఇక్కడ ఆల్ఫా 1 యొక్క కోఎఫిషియంట్ ఏమవుతుంది, A1. ఇక్కడ ఆల్ఫా 1 కోఎఫిషియంట్ ఏమవుతుంది, B1 అంటే ప్లస్ B1 ఆఫ్ ఆల్ఫా 1. అగైన్ ఆల్ఫా 2 కోఎఫిషియంట్ ఇక్కడ ఏంటి, A2. ఇక్కడ ఏమవుతుంది B2. ఓకే
ఇంటూ ఆల్ఫా 2 ప్లస్ సో ఆన్ ఇక్కడ ఏమవుతుందండి ఏఎన్ ప్లస్ బిఎన్ ఆల్ఫా ఎన్. ఓకే, ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా రిజల్ట్ ఏమొచ్చిందండి ఏ1 ప్లస్ బి1 ఇంటూ ఆల్ఫా 1 ఏ2 ప్లస్ బి2 ఇంటూ ఆల్ఫా 2 ప్లస్ సో ఆన్ ప్లస్ ఏఎన్ ప్లస్ బిఎన్ ఇంటూ ఆల్ఫా ఎన్. ఇదంతా కూడా ఒక కాన్స్టెంట్ అనుకుంటే నథింగ్ బట్ C1 అనుకుంటే C1 ఆల్ఫా 1 C2 ఆల్ఫా 2 అండ్ సో ఆన్ CN ఆల్ఫా ఎన్ కింద వచ్చింది. అంటే నథింగ్ బట్ ఇక్కడ ఏంటి ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా ఈజ్ నథింగ్ బట్ ద లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ది ఎలిమెంట్స్ ఆఫ్ ఆల్ఫా 1 ఆల్ఫా 2 ఆల్ఫా ఎన్. ఓకే, సో చూడండి ఓకే దీన్ని అంటే దేర్ ఫోర్ విచ్ ఈజ్ ఈక్వల్ అంటూ ఓకే ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా విచ్ ఈజ్ ఈక్వల్ అంటూ ద లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ది ఎలిమెంట్స్ ఆఫ్ ఓకే ఎలిమెంట్స్ ఆఫ్ ఎస్. ఎందుకని ఇక్కడ C1 ఆల్ఫా 1 C2 ఆల్ఫా 2 ప్లస్ CN ఆల్ఫా అనేటువంటి మోడల్లోకి వచ్చింది కనుక ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా అనేటువంటిది ఏంటండి విచ్ ఈజ్ నథింగ్ బట్ ద లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ది ఎలిమెంట్స్ ఆఫ్ ఎస్. అంటే విచ్ ఇంప్లాయిస్ ఏమవుతుంది ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా బిలాంగ్స్ టు ఎల్ ఆఫ్ ఎస్. అంటే సో ఆల్ఫా బీటా బిలాంగ్స్ టు ఎల్ ఆఫ్ ఎస్ అని తీసుకుని ఏ కామా బి బిలాంగ్స్ టు ఎఫ్ అని తీసుకుంటే ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా బిలాంగ్స్ టు ఎల్ ఆఫ్ ఎస్ అని వచ్చింది. అందువల్ల మనం ఏమని చెప్తాం ఫర్ ఆల్ a comma b belongs to f and alpha comma beta belongs to L of s, which implies a alpha plus b beta belongs to L of s. అంటే ఎప్పుడైతే ఈ కండిషన్ జరిగిందో వెంటనే మనం ఏమని చెప్తాం దేర్ ఫోర్ ఎల్ ఆఫ్ ఎస్ ఈజ్ ఏ సబ్స్పేస్ ఆఫ్ ఓకే సబ్స్పేస్ ఆఫ్ V అని చెప్తాం. దట్ ఈస్ ద థీరం. ఓకే, దట్ ఈస్ ద థీరం. ఓకే, ఇక్కడ చూడండి అమ్మా ఫస్ట్ లెట్ ఎస్ ఈ థీరం ప్రూఫ్ మళ్ళీ ఒకసారి చూడండి. ఎస్ అనేటువంటిది నాన్ ఎంటీ ఫైనైట్ సబ్సెట్ అని తీసుకున్నాడు కనుక ఎస్లో ఎన్ ఎలిమెంట్స్ తీసుకున్నాం. ఎల్ ఆఫ్ ఎస్లో ఒక ఎల్ ఆఫ్ ఎస్లో ఏమంటే ఆల్ పాసిబుల్ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ది ఎలిమెంట్స్ ఫార్మ్డ్ బై ది ఆల్ఫా 1 ఆల్ఫా 2 ఆల్ఫా ఎన్. అంటే ఇక్కడ ఎల్ ఆఫ్ ఎస్లో గామా అనేటువంటి ఒక ఎలిమెంట్ గామా అనేటువంటి ఒక వెక్టర్ ఉందంటే నథింగ్ బట్ గామా ఈజ్ ద లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ఆల్ఫా 1 ఆల్ఫా 2 ఆల్ఫా ఎన్. డెఫినేషన్ చెప్పినప్పుడే చెప్పాం ఎల్ ఆఫ్ ఎస్ అనేటువంటిది నాన్ ఎంటీ అవుతుంది అండ్ ఎల్ ఆఫ్ ఎస్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ వి అవుతుంది అని చెప్పేసి. సో ఈ రెండు అయిపోయాయి. ఇక్కడ నేను ఎల్ ఆఫ్ ఎస్ని ఏమని ప్రూవ్ చేయాలి సబ్ స్పేస్ అని చెప్పాలి. సబ్ స్పేస్ అని చెప్పాలి అన్నట్టయితే ఫర్ ఏబీ బిలాంగ్స్ టు ఎఫ్ అండ్ ఆల్ఫా బీటా బిలాంగ్స్ టు ఎల్ ఆఫ్ ఎస్ అని తీసుకుంటే నాకు ఏమవ్వాలి ఏ ఆల్ఫా ప్లస్ బీ బీటా బిలాంగ్స్ టు ఎల్ ఆఫ్ ఎస్ అవ్వాలి. సో దానికోసం నేను ఇక్కడ ఆల్ఫా బీటా బిలాంగ్స్ టు ఎల్ ఆఫ్ ఎస్ అని తీసుకున్నా. ఆల్ఫా బిలాంగ్స్ టు ఎల్ ఆఫ్ ఎస్లో ఉంది అంటే మీనింగ్ ఏంటి ఆల్ఫాని మనం ఎలా రాయొచ్చు ద లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ది ఎలిమెంట్స్ ఆఫ్ ఆల్ఫా 1 ఆల్ఫా 2 ఆల్ఫా ఎన్ కింద రాయొచ్చు. సో అందువల్ల సపోజ్ నేను ఏమని తీసుకున్నా ఆల్ఫా ఈక్వల్ అంటే A1 ఆల్ఫా 1 ప్లస్ A2 ఆల్ఫా 2 ప్లస్ AN ఆల్ఫా ఎన్ అని తీసుకున్నా. అండ్ బీటా బిలాంగ్స్ టు ఎల్ ఆఫ్ ఎస్ అంటే బీటాని కూడా లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఆల్ఫా 1 ఆల్ఫా 2 ఆల్ఫా ఎన్ కింద రాయొచ్చు బట్ డిఫరెంట్ కాన్స్టెంట్స్. అందువల్ల బీటా ఈక్వల్ అంటే B1 ఆల్ఫా 1 ప్లస్ B2 ఆల్ఫా 2 ప్లస్ BN ఆల్ఫా ఎన్ అని తీసుకున్నాం. ఏ ఆల్ఫా ప్లస్ బీ బీటా చేస్తే నాకు ఎలా వచ్చింది A1 ప్లస్ BB1 ఆల్ఫా 1 ప్లస్ A2 ప్లస్ BB2 ఆల్ఫా 2 ప్లస్ AN ప్లస్ BBN ఆల్ఫా ఎన్ అని వచ్చింది. ఇది కనుక చూసినట్టయితే ఇదంతా కాన్స్టెంట్ అవుతుంది. ఎందుకు A1 ప్లస్ BB1 ఎక్కడ ఉంటుంది ఏ బి అండ్ A1 B1 ఈ ఎలిమెంట్స్ అన్ని ఎక్కడ ఎలిమెంట్స్ ఎఫ్లోని ఎలిమెంట్స్. అందువల్ల వాటి యొక్క లీనియర్ కాంబినేషన్ కూడా ఎఫ్లోనే ఉంటుంది. అందువల్ల ఇది మొత్తం సి అనుకుంటే ఇది ఎలా ఫామ్ అవుతుంది C1 ఆల్ఫా 1 C2 ఆల్ఫా 2 ప్లస్ CN ఆల్ఫా ఎన్. అంటే C1 ఆల్ఫా 1 C2 ఆల్ఫా 2 ప్లస్ CN ఆల్ఫా ఎన్ అంటే నథింగ్ బట్ ఏంటి ఏ ఆల్ఫా ప్లస్ బీ బీటా ఈజ్ నథింగ్ బట్ లీనియర్ కాంబినేషన్. ఓకే, ఎల్సి అంటే లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ది ఎలిమెంట్స్ ఆఫ్ ఎస్లోని ఎలిమెంట్స్ యొక్క లీనియర్ కాంబినేషన్ ఏ ఆల్ఫా ప్లస్ బీ బీటా. అంటే ఏ ఆల్ఫా ప్లస్ బీ బీటా అనేటువంటి లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ది ఎలిమెంట్స్ ఆఫ్ ఎస్ అంటే ఏ ఆల్ఫా ప్లస్ బీ బీటా ఎక్కడ ఉంటుంది ఎల్ ఆఫ్ ఎస్లో ఉంటుంది. అంటే విచ్ ఇంప్లాయిస్ ఏ ఆల్ఫా ప్లస్ బీ బీటా బిలాంగ్స్ టు ఎల్ ఆఫ్ ఎస్. అంటే ఫర్ ఆల్ ఏబీ బిలాంగ్స్ టు ఎఫ్ అండ్ ఆల్ఫా బీటా బిలాంగ్స్ టు ఎల్ ఆఫ్ ఎస్ అని తీసుకుంటే ఏమైంది విచ్ ఇంప్లాయిస్ ఏ ఆల్ఫా ప్లస్ బీ బీటా బిలాంగ్స్ టు ఎల్ ఆఫ్ ఎస్ అని వచ్చింది. సో దేర్ ఫోర్ ఎప్పుడైతే కండిషన్ జరిగిందో సో దేర్ ఫోర్ ఎల్ ఆఫ్ ఎస్ ఈజ్ ఏ
సబ్ స్పేస్ ఆఫ్ వి అని చెప్తాం. దట్ ఈస్ ద థీరం. నోట్ చేసుకోండి అమ్మ ప్రూఫ్. నెక్స్ట్ థీరం చూద్దాం.